తెలంగాణ మొత్తం మీద తీసుకున్నాం అంటే ఒక్క హైదరాబాద్ నుంచి 50% ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది మొత్తం అన్ని జిల్లాలతో కలుపుకుంటే ఒకటే ఇక్కడ అవుతుంది. అలాంటిది ఇప్పుడు అన్ని పథకాలు ఇవ్వాలన్నా కానీ మన కోరికలను నెరవేర్చాలి, రోడ్లు వేయాలి, అన్ని కావాలంటే మటుకు ఖచ్చితంగా గవర్నమెంట్ డబ్బులు ఆదాయం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా యాస్టీజ్ గా అన్ని జిల్లాల మీద ఒక రెవెన్యూ వస్తే ఒక రాజధాని మీద ఆయన ఒక అంచనాకు వస్తారు. ఆయనకున్న విజన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అక్కడికి వచ్చే కంపెనీలు కావచ్చు, ఏదైనా ఒక ఇన్కమ్ జనరేటర్, రాష్ట్రానికి ఇన్కమ్ జనరేటర్ కావాలంటే రాజధాని ఉండాలి. రాష్ట్రానికి ఇన్కమ్ జనరేట్ కావాలి, పిల్లలకి జాబ్స్ దొరకాలి, అందుకని ముందు ప్రజల్లో మార్పు రావాలండి. చాలా ఇంపార్టెంట్ అండి ఇది మాత్రం. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనం రాష్ట్రంలో మనం నివసిస్తున్న ఒక పౌరులుగా, ఒక బాధ్యతగా రాష్ట్రం గ్రోత్ ఇంపార్టెంట్. రాష్ట్రం గ్రోత్ అవుతావు, నువ్వు గ్రోత్ అవుతావు, నువ్వు గ్రోత్ అవుతే రాష్ట్రం గ్రోత్ అవుతావు. కానీ ఇంత కన్ఫ్యూజన్ అయ్యేటట్టుగా పబ్లిక్ భయపడుతున్నారు. ఒక ఇన్వెస్టరు నీ దగ్గరికి ఇప్పుడు కొన్ని చోట్ల ఏమంటారండి, మనం దొంగతనాలు కానీ ఇట్లాంటివి ఉండవంటారు కొన్ని ఏరియాస్లో. ఎందుకంటే అది విజిటింగ్ ఏరియాస్. వాటిల్లో అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే అట్లాంటి కంట్రీస్ కానీ కొన్ని చోట్ల, కేరళ లాంటి చోట్ల కానీ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మేము మీకు భద్రత ఉంటాం, మీరు మా దగ్గరికి విజిటింగ్కి వస్తే మా దగ్గర ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి, మేము బతుకుతున్నాం మీ వల్ల. బతుకుతున్నప్పుడు మిమ్మల్ని సేఫ్టీగా చూస్తేనే మాకు ఫర్ ఎవర్ అనేది మినిమం కామన్ సెన్స్ కదండి. మరి ఇప్పుడు సేమ్ అక్కడ కూడా అదే కదా జరగాల్సింది. అక్కడ కూడా అదే కదా, ఇటువంటి క్రైమ్స్ ఏమీ లేకోకుండా ఇన్వెస్టర్స్ని వెల్కమ్ చెప్పి మీరు ఉంటే మా పిల్లలకి జాబ్లు వస్తాయి, మేము గ్రోత్ అవుతాము, మా రాష్ట్రం ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, రేపు మాకు ఆ ట్రాన్సాక్షన్స్ పెరిగితే అందులో ఆదాయం మేము తినగలుగుతాము, మాకు గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏదో ఒక రకంగా చేస్తుంది కదా. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఫండ్ మరి సంవత్సరానికి పెట్టేది దేనికోసము? దీనికి కేటాయిస్తున్నాం, దీనికి కేటాయిస్తున్నాం అని ఎందుకు చెప్తారు? ఫండింగే కదా, రోడ్లు కానీ డెవలప్మెంట్కి కానీ, లేకపోతే ఇట్లాంటి బియ్యాన్ని కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ ఇచ్చేది అక్కడి నుంచే కదా. మరి అవన్నీ రావాలి అంటే అసలు ఆంధ్రాలో ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి? ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు ఎవరైనా సరే? ఎన్ని రోజులు ఇస్తారు? నా జేబులో డబ్బులు తీసి ఇస్తారా? మరి రేపు దాన్నే తాకట్టు పెట్టాల్సి వస్తే బానిసలాగా బతుకుదాం మన ఆలోచన. చాలా ఆలోచించాలండి పబ్లిక్ మాత్రం, చాలా ఆలోచించాలి. ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు. దానికి కట్టుబడి కంటిన్యూ ఒక 10-15 సంవత్సరాలు వదిలిపెట్టగలిగితే మాత్రం నెక్స్ట్ జనరేషన్స్ హాయిగా ఉన్న దగ్గర జాబులు చేసుకుంటూ, ఉన్న దగ్గర బిజినెస్లు చేసుకుంటూ ఫర్ ఎవర్ చాలా బాగా నడపగలుగుతారు. తినని వాళ్ళు ఎవరు లేరండి. తింటారేమో, అదేమో ఇదేమో అంటే ఎక్కడున్నా ఎంతో కొంత తినకోకుండా ఎవరూ చేయట్లేదు. మరి ఎవరు వచ్చినా తింటారు కదా, గ్యారంటీ రాసి ఇస్తారా? వీళ్ళు వస్తే తినరు, వాళ్ళు వస్తే తింటారు అనేసి ఏం లేదు. జబ్బులో డబ్బులు తీసైతే ఎవరు పెట్టలే. మేము బాగా డెవలప్ చేస్తారు, మస్తు డబ్బులున్నాయి అనుకున్నాం, చేసిరా? చేయలేదు కదా, ఉన్నదాన్ని ఉడుచుకొని పోయినట్టే ఉంది. ఈ మచిలీపట్నం నుంచి విజయవాడ రోడ్డు మొత్తం రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నాం అంటే ఎలా ఉంది మేడం? అక్కడ రేట్లు ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలోకి ఇప్పటికీ ట్రాన్సాక్షన్స్ పెరిగాయండి. అటు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు మనకు అంటున్నారు కదా, ఇటు రేట్లు ఎక్కువ ఉన్నాయి అనే దాంట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఒక 10-15 సంవత్సరాల తర్వాత నేను రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఒక 10 years. ఎందుకంటే కోర్ ఏరియా డెవలప్మెంట్ విజయవాడ నుంచి కానివ్వండి, ఇప్పుడు అమరావతి నుంచి కానివ్వండి, ఒక ఆల్మోస్ట్ ఈ లొకేషన్స్లోంచి ఒక 20-25 కిలోమీటర్ల డిస్టెన్స్లు ఉంటాయి ఇవన్నీ కూడా. ఆ లొకేషన్స్ అంతా కూడా మనకి 12-15 ఆ మధ్యలోనే నడుస్తున్నాయి రేట్స్. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఆ లొకేషన్ కూడా బాగుంటాయి. ఆ రూట్లో కూడా లొకేషన్, ఎందుకంటే బందర్ రోడ్డు పోర్ట్ కింద మనకు తెలంగాణ నుంచి కూడా వెళ్ళే పోర్ట్ రూట్ కూడా అటే వెళ్తుంది అనేసి అంటున్నారు. ట్రాన్స్పోర్టేషన్స్ బాగుంటాయి. ఎప్పుడు కూడా ఆ రూట్లో కూడా రేట్స్ హైయేనండి. మనము నిమ్మకూరు కానీ, ఉయ్యూరు కానీ ఏరియాలు ఎక్కడ తీసుకున్నా కూడా అన్ని మంచిగా పంటలు పండే లొకేషన్స్. విడిగా కూడా ల్యాండ్ రేట్స్ ఎక్కువే. ఆ రేట్స్ని కొంచెం ట్రాన్సాక్షన్స్ అండి, కొంచెం ట్రాన్సాక్షన్ చేసి రియల్ ఎస్టేట్లో తీసుకొస్తున్నారు. లేకపోతే ఈ 12,000 15,000 ఇవ్వడానికి స్కోప్ లేదు అసలు అక్కడ ఉన్న రేట్లకు ఎక్కడ కూడా. కానీ ముందుకు వచ్చేది ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. డబ్బులు కావాలి అంటే బిజినెస్ వాళ్ళు కానీ, రైతులు కానీ పెద్దగా ట్రాన్సాక్షన్స్ జరగక డబ్బులకి ఎంత ఇబ్బంది పడుతున్నారో అండి. ఎంతో కొంత ట్రాన్సాక్షన్ అవుతుందనే ఉద్దేశంతో బయటకు వచ్చి ఆ రేట్లకి ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ రోజు రాజధాని అనౌన్స్ చేసినప్పుడు అమరావతి అనే పేరు గుంటూరు, విజయవాడని దృష్టిలో పెట్టుకొని
అటు మధ్యలో ఉంటుంది, రెండు ప్రాంతాలు ఒకసారిగా డెవలప్ అవుతాయి. అంటే డెవలప్ అంటే అసలు ఆల్రెడీ కలిసిపోయాయి ఆ సిటీలు అప్పటికే. అవును అవును సో మొత్తానికి ఒక పెద్ద సిటీగా దీన్ని నిర్మించవచ్చు. మౌలిక వసతుల కోసం ఒక ఖాళీ ప్లేస్ని ఎంచుకున్నారు. అవును. అంటే గుంటూరునో విజయవాడనో పెట్టుకునే వాళ్ళు. కానీ అక్కడ ఎక్కువ ల్యాండ్ లేదు కాబట్టి మనకి ఇంకా సిటీ కొత్తగా డెవలప్ అవ్వాలి, కొత్తగా ఏదైనా చూపించాలంటే అమరావతిని అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన దాంట్లో కొత్త ఏముంది మావిగన్ అంటున్నారు. మచిలీపట్నం కూడా ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పరంగా ఎప్పుడో డెవలప్ అయింది. ఆ ప్రాంతం కూడా ఎప్పుడో విజయవాడ అంటే విజయవాడ నుంచి మచిలీపట్నం మీరు ఎక్కడైనా తీసుకోండి బ్రహ్మాండంగా డెవలప్ అయింది. కంటిన్యూషన్ ఉంది డెవలప్మెంట్. ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో మరి ఇప్పుడు కొత్తగా అన్నిటికన్నా బందర్ రోడ్డే కదండి పెద్ద రోడ్. కొత్తగా 3 సార్లు ఏమో ఎక్స్టెన్షన్ చేశారు. నా చిన్నప్పటి నుంచి బందర్ రోడ్డే పెద్దది ఆ లొకేషన్ లో. ఎక్స్టెన్షన్ చేస్తూనే ఉంటారు సైడ్స్. ఇల్లు పోయినాయి. ఇవన్నిటిని కలిపి అప్పుడు అమరావతి అన్నారు, అంతే కదా ప్రాంతంగా అన్నారు. మరి కొత్తగా ఇక్కడ ఏంటి మావిగన్ అని అనగానే ఇక్కడ కొత్తగా వచ్చింది ఏంటి అని నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ బందర్ రోడ్డు సేమ్ ఏరియాస్ ఇదే, విజయవాడ మనకు తెలిసిందే, పక్క పక్కన ఈ ట్రయాంగిల్ ఉంటాయి మీకు మామూలుగా అయితే, అంతే కదా. అవును అవును. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతాన్ని ఒక నేము అమరావతి అప్పట్లో మనకు తెలిసిందే. అమరావతి ప్రాంతం ఏ విధంగా వర్ధిల్లిందో బౌద్ధులు ఉన్న కాలంలో చాలా బాగా ఆ విధంగా దాని ఆ పేరు అనేది ఫిక్స్ అయిపోయింది. చాలా పాజిటివ్గా ఉంది అండ్ అందరికి ఇష్టమయ్యే అది ముందుకు వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే అన్నారు కదా. సరే 3 రాజధానులు అన్నారు, పక్కన పెట్టేశారు. ఇప్పుడు సరే దీనికైనా కట్టుబడి ఉంటే కాస్త ఎంతో కొంత సానుకూలత అయితే కనిపించేది. అమరావతికి ఓకే అన్నారు, కాస్త ప్రజల్లో కూడా కాస్త మార్పు వచ్చేది. అయినా కానీ ఇప్పటికీ ఆయన మొండి పట్టుదలతోటి ఆయన చేసిన అనౌన్స్మెంటు మావిగన్ కావాలనుకున్న వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతి కావాలనుకున్న వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేస్తారని చెప్పి ఆయన మెసేజ్ ఇవ్వటం. ఓ రకంగా దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే మేడం, అంటే కన్ఫ్యూజనే కదా, రైతులను కన్ఫ్యూజ్లో పడుతున్నారు, ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజ్లో పడుతున్నారు. ఏకంగా నాకు తెలిసి రాష్ట్ర అధికార పార్టీ కూడా ఒక కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతుంది చివరికి, ఏమవుతుందా అని చెప్పి. దాన్ని మళ్ళీ ఇది కాదమ్మా ఇది అని చెప్పడానికి మళ్ళీ ఒక 2 నెలలు టైం పడుతుంది. ఎవరికి? అధికార పార్టీ వివరణ ఇవ్వడానికి. మరి వెంటనే ఇస్తే తీసుకోలేరు కదా. ఆ భయం కన్నా ముందు మనం ఎంత మంచి చేస్తున్నాం కన్నా ఒక రోజు ఒక తప్పు చేస్తే చాలినట్టు ఒక అనౌన్స్మెంట్ తోటి మొత్తం మళ్ళీ మొదటికి తీసుకొని వస్తున్నారు. మళ్ళీ దాని మీద వివరణ, ఇది చేస్తున్నాం ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది తీసుకురా. ఎంత వివరణ ఇచ్చినా గానీ భయం అయితే ఉంటుంది కదా అక్కడ. మరి ఎందుకు ముందుకు రావట్లేదంటే ఇదే కారణం అంటే అదే కారణం. అంటే అంత భయపడంత పాలన ఉందండి. అది అసలు ఆశ్చర్యం వేసింది నాకు. భయపడంత పాలన ఏంటి? ఇవాళ గవర్నమెంట్ ఉన్నావు, నువ్వు అపోజిషన్లో ఉన్నావు. పబ్లిక్ గ్రోత్ కోసం గవర్నమెంట్ ఏం చెయ్యకపోతే నువ్వు గొడవ పడాలి, నువ్వు పబ్లిక్ చెప్పాలి ఇవి చేస్తున్నారు, ఇవి దీనివల్ల ఉపయోగం లేదు, లేకపోతే ఇది అనేసి చేయాలి. అసలు ఇప్పుడు 10 years అవుతుంది. 10 years ఇప్పుడు వీళ్ళు తెలంగాణ నుంచి మాకు 10 years వరకే కలిపి రాజధాని అన్నారని పంపించేశారు. ఇప్పుడు అక్కడ ఒక రాజధాని అంటే ఉండాలి కదా. నువ్వు నిర్మిస్తే నువ్వు ఈ లోపు సరే మీ 5 years పీరియడ్ వచ్చింది, కంప్లీట్గా రాజధాని నిర్మించేయాల్సింది. ఫస్ట్ జరిగిందే తప్పు. 3 రాజధానులు అనౌన్స్ అనేది తప్పు. ఎందుకంటే ప్రాంతాల మధ్య ఒక భేదాభిప్రాయాలు అనేది కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు అనౌన్స్ చేశారు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 3 ప్రాంతాలను డెవలప్ చేస్తుంటే వీళ్ళందరికీ నొప్పి ఏంటి, అమరావతి వాళ్ళు ఎందుకు ఇంత చేస్తున్నారని చెప్పి అప్పుడు గొడవ చేశారు. అవునా కదా మేడం? ఆ తర్వాత స్పష్టంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది కాబట్టి అన్ని ప్రాంతాల వారు ఓహో ఇది కాదు ఇలా ఉండాలి ఒక ప్రాంతంలోనే. అంటే చాలా మంది అంటున్నారంటే అసలు మాకేం పని అక్కడ, గవర్నమెంట్ పరిపాలన కదా, అంత డెవలప్మెంట్ అంత అవసరం అని చెప్పి కొంతమంది అన్నారు. మరి ఆ డెవలప్మెంటే లేకపోతే, పరిశ్రమలు రాకపోతే, జాబులు లేకపోతే నీకు ఇంకా ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంటే అది కూడా అర్థం కావట్లేదు ప్రజలకి. మరి పథకాలు కావాలి కదా, రోడ్లు కావాలి కదా, అన్ని కావాలి కదా, వాటికైనా 100 కోట్లు అన్ని కావాలి కదా. ఒక ప్రాంతం నుంచి డబ్బు రాదు కదా. మరి ఎట్లా ఇస్తుంది గవర్నమెంట్? లేని డబ్బుల్ని క్రియేట్ చేసి ఎట్లా ఇస్తారు? ఇప్పుడు కొన్ని రోజులు ఇవ్వగలుగుతారు, మరి తర్వాత అయినా కూడా అది కంటిన్యూ చేయాలి పథకాలు అవన్నీ అంటే డబ్బు జనరేట్ కావాలి కదా. అప్పు ఎవరు ఎంతవరకు ఇస్తారు, ఏం చూసి ఇస్తారు? నీ ఎకనామికల్గా స్ట్రెంత్. ఇప్పుడు ఒక బ్యాంకులో నుంచి నేను అప్పు తీసుకోవాలంటే వీళ్ళు ఎట్లా కడతారని చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎట్లా కడతారు అనేదే లేకపోతే అప్పు ఎందుకు వస్తుంది? ఏరి కోరి ఎన్ఆర్ఐలు కూడా ఈ ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు వేశారు. అది కంటిన్యూ కావాలండి. ఈ ఏకం అవ్వడము అనేది కంటిన్యూ కావాలి. ఎప్పటి వరకు కంటిన్యూ కావాలి? గవర్నమెంట్ ఇది డెవలప్మెంట్ ఆచరణలోకి వచ్చి
గ్రోత్ స్టార్ట్ అయ్యేంత వరకు, మూమెంట్ అందుకునేంత వరకు వీళ్ళందరూ ఏకం అవ్వాల్సిందే. ఒకసారి వచ్చా మా పని అయిపోయిందంటే మాత్రం కుదరదు. అది మళ్ళీ ఈసారి ఎలక్షన్స్ లోనూ రావాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లోనూ రావాల్సిందే. ఈ గవర్నమెంట్ కంటిన్యూ ఉంటేనే ఈయన అనుకున్నవి డెవలప్ అవ్వగలుగుతాయి. ఇప్పుడు మధ్యలో ఇంకో గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళు అనుకున్నవి కొనసాగిస్తుంటే ఎవరు వచ్చినా సరే కొనసాగిస్తున్నారు కదా అని అప్పుడున్న ప్రాతిపదిక ప్రకారం పబ్లిక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ స్టాండ్. కానీ వచ్చిన వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ వదిలేసేసి, దాన్ని ఎటు కాకుండా వదిలేసేసి మళ్ళీ గవర్నమెంట్ని ఎంచుకున్నారు. అట్లనే మళ్ళీ వస్తే మళ్ళీ అన్ని తీసేస్తానని చెప్తున్నప్పుడు, అన్ని క్లోజ్ చేస్తానని చెప్పినప్పుడు మళ్ళీ ఆ గవర్నమెంట్కి స్థానం ఎట్లా ఇస్తారు? నాకు తెలిసి ఇవ్వకుండా ఇట్లనే ఏకమవ్వడం, ఒక 2-3 సార్లు ఎలక్షన్స్ వరకు కూడా వీళ్ళని రానియగలిగితే మాత్రం వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు. దానికోసం ఆ ప్రజలు పాజిటివ్ ఉన్న వాళ్ళు కష్టపడవలసిందే. నంబర్ వచ్చేసి 8099725262. థ్యాంక్ యూ.